ఏమిటి కాలేజీ కుర్రాడు మీ మీద చేయి చేసుకుంటే వాడినేమి చేయకుండా క్షమించి వదిలేశారా? క్షమార్పణ కన్నా గొప్ప శిక్ష ప్రపంచంలోనే లేదు. వాడి పాపాన వాడే పోతాడు, వదిలేయని ఎస్ఎస్ బాబా ఓదారుస్తూ చెప్పాడు. ఎస్ఎస్ బాబానా? ఆయన ఎవరన్నయ్యా? మీ కాలేజ్ ప్రిన్సిపలా? కాలేజీకే కాదురా, ఈ విశాల విశ్వానికే ప్రిన్సిపల్. ఎస్ఎస్ బాబా అంటే షిర్డీ సాయిబాబా. అలాగా? నీ మీద చేయి చేసుకున్న వాడి చేతులు విరిచి ఒళ్ళంతా మాంసం ముద్ద ఇలా కొట్టమని నాకు కేకే మాత చెప్పిందన్నయ్య. కేకే మాత? ఆవిడెవరు? కేకే మాత అంటే కలకత్తా కాళీ మాత. ఆవిడ మాట అంటే తిరగలేదు, కాదంటే మహాపాపం కూడా. బాబు నువ్వు వెళ్ళి ఆవిడ చెప్పినట్టు ఆ దుర్మార్గుడు ఒంటి ధూళి వదలగొట్టు. ధూళి కాదు వదిన, దుమ్మే వదలగొట్టు. తొందరపడద్దు. అసలే కేకే మాత అంటే ఉగ్ర స్వరూపం. ఆవిడ చెప్పినట్టు చేయకూడదురా. ఏం చేయాలో వాడికి తెలుసు. ఇదిగోండి ఈ పుస్తకం చదువుకుంటూ కూర్చోండి. అత్తనా? అసలు ఎంతకీ నువ్వెవరో చెప్పలేదు. కౌన్ హై తూ? ఓటర్వా, పార్టీ కార్యకర్తవా, చింపతైదర్వా? ఎవరిని కాదు, మీ కొడుకు కొండలరావుకి ఆప్తమిత్రుడు. వాడు కాలేజీలో ఘనకార్యం చేశాడు. అలాంటి కొడుకుని కన్నందుకు ఈ దండను మీ మెళ్ళలో వేశాను. ఇక వాడిని సత్కరిస్తే నేను వచ్చిన పని పూర్తవుతుంది. వాయస్ వాయస్ ఆడికి డబుల్ ఆనందం అయిపోద్ది. మేరా ప్యారా మీఠా బేటా, తుమ్హారా జిగిరి దోస్తానా తారే. కాలేజీలో లెక్చరర్ రామచంద్రరావు గారిపై చేయి చేసుకున్న కొండవి బంగారు కొండవి నువ్వే కదూ? అవును. నా కాకపోతే అంత ధైర్యం ఎవరికుంటది? నీ ధైర్యం ఏమిటో చూద్దామనే వచ్చాను. ముందు మీ దండలో బాంబు ఉంది, చూసుకోండి. రాస్కల్! ఏరా వస్తాది మియా, చిటికిన వేలంత లేవు. చిన్న పెద్ద లేకుండా చిచ్చుడిలా చదివిపోతావా? వీడు నా కాంపౌండ్ లోనే అడుగు పెట్టి నా కొడుకు పుండు పగల కొడతారా? ఇదిగో ఎస్ఐ, వీడిని కటకటాల్లోకి తోసేసి లాఠీలతో ఒళ్ళు కొల్లబొడిసేయండి. తగ్గు. ఎక్కువగా మాట్లాడితే నీ ఒళ్ళు చెడిపోతుంది. చెంపదెబ్బ కొడితే బాధపడటమే గాని ఎవ్వరికి ఎదురు చెప్పని మా అన్న మీద నీ కొడుకు చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? స్వతంత్రం నా జన్మ హక్కు. స్వతంత్రమే నా సొంత తంత్ర. కోస్తాం కొడతాం, మా జెండా ఎవరు పీకలేడు. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. ఎవరి మహిళా ఓటరు? బహుశా మైకులో మా గొంతు విని ఉంటుంది. నా తల్లి కాస్తంత పేడయ్యమ్మ పేదోడిని. ఒక్కకడి జోగినాథం అంటే నువ్వట్రా? నేనెవరో అనుకున్నా. అమ్మా సీతామహాలక్ష్మి తల్లి నువ్వా? నేనే. నువ్వెంపీ కావడం ఏంట్రా? ఆ ఎడ్లను ఏం చేశావు? బండి ఎక్కడ అమ్మేశావు? ఓ టైరో టైరో, మీరు కనపడగానే నాకు డబుల్ ఆనందం అయిపోయింది. కానీ ఇవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎన్నారంటే నన్ను పేపర్ల మధ్యన పెట్టి ప్రెస్సింగ్ చేసేస్తారు. ఇదిగో సల్దీ బాయ్, రండి లోపలికి వెళ్ళి సీక్రెట్ గా మాట్లాడుకుందాం. నీ గొంతు వినగానే నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వింత గొప్పవాడు వెళ్ళయ్యావరా పెదవకానా? పేడ వేసే ప్రతి గేదె వెనక తట్టపట్టుకుని తిరిగేవాడివి. ఢిల్లీ గేదెకు కాశ్మీర్ సాల్వా కప్పినట్టు నీకు ఈ ఎంపీ పదవి ఎలా వచ్చిందిరా? ఆపు తల్లి ఆపు. ఆ పద్ధతిన నాకు ఇంకా వినాలనిపిస్తుంది. ఇతను మీ మరిదా? వీడు నీ కొడుకా? అంటే మావాడు కొట్టింది మీ భర్త గారినా? అందుకేగా జాయింట్లు పాయింట్లన్నీ జారగొట్టింది ఎంపీ గారు. దేశానికి సేవ చేసావు, ప్రజానాయకుడు కొడుకుని దారిలో పెట్టావు. అయినా గురువు మీద చేయి చేసుకునే నీచుండి ఎలా కన్నావురా? ఆడి బతుకే అంత మా మధ్యంతర ఎన్నికల్లో పుట్టాడు. ఏం చేయమంటావు చెప్పు. ఇదిగో ఎస్ఐ గారు, ఆ సీతమ్మ తల్లి చెప్పింది కాబట్టి మావాడిని వదిలి మేము ఒకటేనయ్యా. పోలీసు అని ఇచ్చి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టి రమ్మను. వెళ్ళానమ్మా. ఇక నుంచి నీ కొడుకు చేతులు గొలుసులేసి ఇంట్లో కూర్చోబెట్టు. అలాగే వెళ్ళేటప్పుడు గొలుసులు కొంట. ఏమిటిది? ఏం చేస్తున్నావు? తపస్సు. తపస్సా? దేనికి? మనం ప్రేమించుకోవడం అయిపోయింది కదా, మనం పెళ్లి చేసుకోవడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నాను. ఇదిగో తపస్సు అయినా ఒంటికాల మీద జపం అయినా అన్ని మా వదిన ముందు చేయాలి. ఎందుకంటే నాకు అక్క అయినా అమ్మ అయినా అన్ని మా వదిన. మా వదిన నిన్ను చూడాలి, ఆమెకు నువ్వు నచ్చాలి, అప్పుడు మన పెళ్లి జరగాలి. ఇదా మీ కుటుంబ రహస్యం? మీ వదిన ఎలా ఉంటుందో చెప్పు. ఆవిడ నన్ను మెచ్చేటట్లు ఉష్
అని మోహన్ మంత్రం వేస్తాను. ఇదిగో ఆ మంత్రాలు అవన్నీ ఎందుకు కానీ మా వదిన మనసు కరిగించే ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాను. చెప్పమంటావా? అరుగో మా అన్నయ్య వదిన వచ్చేస్తున్నారు. పరమ భక్తురాలుగా నటించి వాళ్ళ మనసు ఒప్పించు. ఎలా యాక్ట్ చేస్తానో చూడు. ఏయ్, యాక్టింగ్ కాదు, దొర్లుకుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడు. రెడీ? సారీ సారీ సారీ. కృష్ణ కృష్ణ, ఏమిటమ్మా ఇంత చిన్న వయసులో భక్తి మార్గంలో పడ్డావు? ఏమిటి నీ మొక్కుబడి? చెప్పమ్మా, సిగ్గెందుకు? ఏం లేదండి, చదువు ఉంది, 10 లారీల నిండా డబ్బుంది. ఎంతున్నా మంచివాడు భర్తగా దొరకపోవడం బాధే కదండి. అందుకని గుడి చుట్టూ దొర్లుతున్నాను. దొర్లమ్మా, బాగా దొర్లు. లక్షణమైన మొగుడు కావాలని ఇలా గుడి చుట్టూ దొర్లేవాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉంటారు? బాగా చెప్పారు. చూడమ్మా, దైవాన్ని నమ్ముకున్న వారికి ఎవ్వరికీ అన్యాయం జరగదని నిన్న రాత్రి యూకే భగవాన్ నన్ను నిద్రలేపి మరీ చెప్పాడు. యూకే భగవానా? ఓ, ఫేమస్ డిటెక్టివా? ఆహా, కాదమ్మా, ఉడిపి కృష్ణ భగవానమ్మా. నువ్వే ఆశ్చర్యపడకమ్మా. మా ఆయనకి రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, బ్రహ్మ మొదలైన దేవుళ్ళంతా బీట్ కానిస్టేబుల్ లా కనపడి పలకరించి వెళ్తుంటారు. పరమాత్మ లేమ్మా, మాతో ఎందుకు కానీ? చూడమ్మా, వ్రతభంగం కాకుండా నువ్వు దొర్లు. పవిత్రంగా 10 రౌండ్లు ఎక్కువే దొరలమ్మా. దొర్లమ్మా. ఓయ్, ఓయ్, ఓయ్. అదేమిటమ్మా ఇవాళ సహస్ర కలశ జల పూజ? అవునండి, ఇప్పటికి 400 బిందులు అయ్యాయి. ఇంకా 600 బిందులు పోసుకోవాలి. కృష్ణ సాయి, ఈ వయసులో బంగారం లాంటి పిల్ల అష్ట కష్టాలు పడి వ్రతాలు చేస్తుంటే ఏ దేవుడికి దయ కలగదేమిటండి? అంతా నా దురదృష్టం. ఏ దేవత ఆదుకోకపోతే రేపు అగ్ని ప్రవేశమే నాకు గతి. అగ్ని ప్రవేశం చేస్తావా? తప్పదు మరి. అలా చేస్తే ఒళ్ళైనా కాలుతుంది, పెళ్ళైనా అవుతుంది. రోజు అక్క బావల్లాగా వచ్చి నన్ను పలకరిస్తున్నారు. రేపు అగ్ని ప్రవేశం చేస్తున్నారు, తప్పకుండా వస్తారు కదా. ఆ మాట అడగాల? నువ్వు అగ్ని ప్రవేశం చేయటం మేము రాకపోవటం. చాలే ఊరుకోండి. చూడమ్మా, తొందరపడి అంత పని చేయకు. మా అడ్రస్ ఇస్తాను, రేపు మా ఇంటికి రా. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చూపిస్తాను, పెళ్లి కూడా చేసి పెడతాను. చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మా వదిన మనసు కరిగిపోయింది అంటే మన పెళ్లి జరిగిపోయినట్టే. ఆలస్యం ఎందుకు, పోసేసుకో మిగతా 600 బిందెలు. నా వల్ల కాదు బాబు, చలికి చచ్చిపోతున్నాను. సరే చూడు, రేపు మా ఇంటికి వచ్చినప్పుడు నేనెవరో తెలియనట్టు నువ్వు నటించాలి, నేను అలాగే నటిస్తాను. లేకపోతే మనం నాటకం ఆడుతున్నట్టు వదిన పసిగట్టేస్తుంది. ఓకే? ఆ అమ్మాయికి సంబంధం చూస్తావా? ఎవరేతను? అయ్యో కృష్ణ సాయి, మీకు ఇంకా అర్థం కాలేదా? మన పవన్ బాబండి. పవన మంచి సెలక్షనే. ఇలాంటి భక్తురాలు మన ఇంట్లో ఉంటే ఇంటి బయట పందిరి వేయించి రోజు పూజలు చేయించు. ఇంకా నయ్యం, ఇల్లు పీకి శంకరమఠం కట్టిస్తానని లేదు. పదండి పదండి గుళ్ళోకి. ఏమిటొదినా, గుడి దగ్గర హారతిస్తూ కొబ్బరికాయ కొట్టే ప్రతి ఆడపిల్లని పెళ్లి చేసుకోమంటే ఎలా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకోరా. నేను మీ అన్నయ్యకి అన్ని సంగతులు చెప్పాను, ఆయన కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. నువ్వు ఆ పిల్లని చూడలేదు, పాలకొల్లు సపోటా పండ్లా ఉంటుంది. వస్తుందిగా, నువ్వే చూస్తావులే. అదిగో వచ్చినట్టుంది. వచ్చేసావా? రామ్మా రా. సారీ అండి, గుడి దగ్గర కాస్త ఆలస్యమైంది. భలేదానివమ్మా, రేపు పెళ్ళైతే గుళ్ళోనే కాపురం పెడతావా? ఇదిగో ఇతనే నా మరిది. ఏమిటేసేసి అలా చూస్తున్నావు? చిన్న వదినా, పాలకొల్లు సపోటా పండులాగుంటుందన్నావు, తీరా చూస్తే సుంకరమెట్ట తాటిమట్టలాగుంది. ఈ పిల్లనా సుందరాంగి కోమలాంగి అని పొగిడావు? ఒరే ఆ అమ్మాయి ముందే ఏమిట్రా? చూడమ్మా, నువ్వేమనుకోకు, మా అబ్బాయి కొంచెం ఈదులే. మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను వస్తాను. నువ్వెందుక ఇక్కడ? కదా రేఖ. షట్ అప్. ఏమన్నా? నేను సుంకరమెట్ట తాటిమట్లా ఉన్నానా? లేదు, పీసు మిఠాలాగా ఉన్నా. నువ్వే కరీంబిడి కట్లాగా ఉన్నావు. సరదాగా అన్నాను. ఆ మాత్రం యాక్ట్ చేయకపోతే మన ఇద్దరు నాటకం ఆడుతున్నాను వదిన పసికట్టేదా? అయితే మాత్రం అంత టూ మచ్ గా యాక్ట్ చేయాలి ఏమిటి? అవును బాబాయి, ఆ శంకర్ మెట్ట తాటి మట్టని గట్టిగా ముద్ద పెట్టుకున్నాడు. అంతే, ఇంక నోరు తెరవకు. మిగతా విషయాలని నేను చూసుకుంటాను. సుంకరమెట్ట తాటి మట్ట చేసుకో అమ్మా. నువ్వేమి అనుకోనంటే ఒక్క మాట చెప్తానమ్మా.
ఎందుకో ఈ పెళ్లి జరగకుండా ఉంటేనే మంచిదనిపిస్తోంది. ఎందుకని? ఎందుకని అడగొద్దు, ఈ పెళ్లి మాత్రం జరగదు. అదేమిటి వదినా ఇంతలో అంత మార్పు? ఎందుకు నాయనా, నా కోసం సుంకర మెట్ట తాటి మెట్ట లాంటి పిల్లని పెళ్లి చేసుకుని నువ్వు కష్టపడ్డావు. వదినా నువ్వు చెప్పాలే గాని సుంకర మెట్ట తాటి మట్టైనా తమలపాకు కట్టైనా భరిస్తాను. అయినా సరే ఈ పెళ్లి మాట అనుకున్న దగ్గర నుంచి అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. ఇందాక పాలు డికాక్షన్ కలిపి కప్పులో పోస్తుంటే కప్పు చేయి జారి టపామని పగిలిపోయింది. కప్పు పగిలిపోతే మాత్రం అపశకరం ఎలా అవుతుందండి? We can buy new cup. అమ్మమ్మ అలా అనకమ్మా, పాలంటేనే ఆడది, డికాక్షన్ అంటే మగవాడు. ఈ రెండింటినీ కలిపేదే కప్పు, ఆ కప్పే సంసారం, ఆ సాసరే జీవితం. వదినా మేమిద్దరం పాలు డికాషన్ లా కాకుండా తేనె నిమ్మకాయ రసం కలిసిన గ్లాసు లాగా ఉంటాం. ఉంటాం ఉంటాం. ఉంటారు. ఇంత చక్కగా కలిసి నాటకం ఆడినప్పుడు రేపెంత చక్కగా కలిసి కాపురం చేస్తారో. రేఖ వదినకి నాటకం అంతా తెలిసిపోయింది. పడిపో కాళ్ళ మీద. లేవండి, కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తి రస్తు నువ్వంటాం కాదు వదినా, వాళ్ళ నాన్నతో అనిపించు. రేపే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను.